హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్, అది బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 6 గురించి అన్నమాట. ఫ్రైడే ఎపిసోడ్ నిన్న నైట్ మనకు సగం వరకేసారన్నమాట. అంటే ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో ఇమ్మాయిల్ కానీ అన్యాయంగా తీసేశారన్నమాట. మర్యాద మనిషి గారు అక్కడ దాకా టెలికాస్ట్ అయితే అయింది. ఆ తర్వాత ఏం జరిగిందని చెప్తాను. అలాగే మెయిన్ పాయింట్లే చెప్తాను, ఇంపార్టెంట్ విషయాలే. మొత్తం ఎపిసోడ్లో మొత్తం కాకుండా జస్ట్ ఇంపార్టెంట్ విషయాలే చెప్తాను. ఆ తర్వాత మనకు పవన్ కళ్యాణ్ చెయ్యి పెడతాడన్నమాట. దాని మీద పెట్టి కూడా పెట్టలేదని అబద్ధాలు ఆడతాడు. దాంతో వీళ్ళందరూ చూసి తీసేస్తే నచ్చదన్నమాట. పవన్ కళ్యాణ్కి కోప్పడతాడు. ఇమానుయేల్ కంగ్రాట్స్, బాగా ఆడావు అని ఆల్ ది బెస్ట్ చెప్పబోతుంటే కూడా పక్కకు బొమ్మని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈయన మాస్క్ మ్యాన్ కూడా గొడవ అవుతుంది. మనకు లైవ్లో చాలా గొడవ అవుతుంది, కానీ ఎపిసోడ్లో వేయలేదు. మాస్క్ మ్యాన్ అంటాడు, మీరు మమ్మల్ని తేడా చేసి చూస్తున్నారు, కామనర్స్ సెలబ్రిటీ అని చూస్తున్నారు, మీరు మమ్మల్ని విడదీస్తున్నారని అనవసరమైన పాయింట్లు ఎత్తుంటారు. రూల్ ప్రకారం ఇమాన్యుల్ ఆడ ఏమంటారంటే, మీరు మీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే మీ ఫ్రెండ్స్కి, అంటే అక్కడ పవన్ అతని ఫ్రెండ్సే కదా, వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తున్నారని ఆ ఉద్దేశంతో అంటాడు. అలా అంటే లేదు, మీరు కామనర్స్ సెలబ్రిటీస్ అని వేరు చేస్తున్నారంటే వీళ్ళు వేరు చేస్తున్నారు. ఒక్క కామనర్ది కూడా వీళ్ళు స్క్రూ లాగలేదు తెలుసా. ఓన్లీ సెలబ్రిటీకి సంబంధించింది. మెయిన్ రామ్ రాథోడ్ని అయితే మెచ్చుకోవాలి. ఈ టాస్క్లో ఎంత లాస్ట్ వరకు రామ్ రాథోడ్ ఎంత నొప్పి పుడుతున్నా, పెయిన్ పుడుతున్నా, ఎంత బాగా ఆడాడంటే అంత బాగా ఆడాడు. శ్రీజ గారు కూడా బాగా ఆడారు, కానీ రామ్ రాథోడ్ కూడా ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా పెట్టాడు. 100% ఎఫెక్ట్స్ పెట్టారు. ఎంత కష్టపడ్డాడంటే అతనికి నొప్పి పుడుతున్నా, పెయిన్ పుడుతున్నా అక్కడ నించోవడం ఆసామాషి కాదు. శ్రీజ గారు పైన ఉన్నారు, రామ్ రాథోడ్ కింద ఉన్నాడు. ఆల్రెడీ రామ్ రాథోడ్కి ఒక కాలుకి తీసేశారు కూడా. అయినా కష్టపడి నిలబడి లాస్ట్ వరకు గివప్ ఇవ్వకుండా అయితే రామ్ రాథోడ్ అయితే చాలా బాగా ఆడారు. తర్వాత ఇంకా శ్రీజ గారు చాలా బాగా ఆడారు, తను కూడా బాగా ఆడారు. ఇంకా లాస్ట్లో రామ్ రాథోడ్ ఓడిపోయినాక శ్రీజ గారు గెలుస్తారు. దాంతో మాస్క్ మ్యాన్ అయితే బాగా అట్ అవుతాడు, చాలా అట్ అవుతాడు. అనవసరంగా తర్వాత కూడా అంటాడు, శ్రీజ మనల్ని మోసం చేసిన, అనవసరంగా పోయి సంజన తరపున ఆడింది అని చెప్పి మాట్లాడుతాడు. తనే అంటాడు, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, సంజన గారికి సపోర్ట్గా ఆడి అని చెప్పి తనే పొగిడితే ఇప్పుడు తనే తిడతాడు. అలాగే మర్యాద మనిషిని కూడా తిడతాడు. అలాగే భరణి గారిని, ఇమాయిల్ని, తనుజ గారిని, వీళ్ళు ముగ్గురిని కూడా తిడతారు అన్నమాట. తర్వాత చెప్తా. తర్వాత ఇది సంజన గారికి ఇంకా కెప్టెన్సీ ఇచ్చినాక సంజన గారు అడుగుతారు అన్నమాట, బిగ్ బాస్ నాకేమైనా పవర్స్ ఉన్నాయా, పవర్స్ ఇస్తారా అంటే బిగ్ బాస్ ఏం చెప్పడు. తర్వాత తానే ఏమంటుందంటే, ఒకటి స్లిప్ అయితే ఏమంటుందంటే, నా పర్సనల్ లగేజ్ ఎవరైనా మోసుకురండి అంటది. ఫస్ట్ ఇమాన్యుయేల్ ఒప్పుకుంటాడు, ఎందుకంటే ఇమాన్యుయేల్కి తనకు ఛాన్స్ ఇచ్చినందుకు నేను హెల్ప్ చేస్తాను అంటే. తర్వాత ఇంకెవరైనా అంటే వాళ్ళు ఏమంటారు, మీరే చెప్పండి ఎవరైనా అంటే ఫ్లోరా సైని గారి పేరు చెప్తే ఆమె నేను చేయనంటది. ఆమె అనేది దాంట్లో తప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు పర్సనల్ పర్సనల్ బట్టలు, పర్సనల్ బ్యాగ్. ఇప్పుడు వర్క్ కెప్టెన్ అంటే కెప్టెన్ చెప్పాల్సింది హౌస్కి సంబంధించిన వర్కే చెప్పాలి, పర్సనల్ పనులు చెప్పకూడదు. తను నో అంటే సర్లే మీకు పనిష్మెంట్ ఉంటుంది, అది ఇది ఉంటుంది అంటది. తర్వాత లైవ్లో చూపించాడు కానీ ఎపిసోడ్లో కట్ చేసాడు. ఇవాళ జరిగింది, తను ఇది టాస్క్ పెడితే తను వస్తే తన్ని బయటికి వెళ్ళిపోమంటది. నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు నా ముందు ఉండడానికి లేదు, నా టాస్క్లో కూడా అది ఫన్ టాస్క్ జరుగుతుంది అన్నమాట. ఆ ఫన్ టాస్క్లో పాల్గొనడానికి కూడా లేదంటే ఇమాన్యుయేల్ నచ్చజెప్పి లేదు అని చెప్పి కూర్చోబెట్టిస్తాడు. అంటే టాస్క్లో పాల్గొనకపోయినా ఆ టాస్క్ చూడడానికి, ఫన్ టాస్క్ చూడడానికి కూర్చోబెడతాడు అన్నమాట. అంతేకాకుండా ఇమాన్యుయేల్ భరణి గారితో అంటాడు, సంజన గారికి అన్నీ తెలుసు అన్న, తనకు గేమ్ ఎలా ఆడాలో తెలుసు, తనకు చాలా తెలివితేటలున్నాయి, మనం తక్కువ అంచనా వేస్తున్నాం, తనకు చాలా గేమ్ మీద చాలా అవగాహన ఉంది అని చెప్పి తనని పొగుడతాడనమాట సంజన గారిని. ఇంకా మాస్క్ మ్యాన్ తను బాధ, అనవసరంగా గెలిచింది, ఆమె ఎగ్గు దుబ్బేసినది. మెయిన్ ఒక మాట అంటాడు, భరణి గారిని, ఇమాన్యుయేల్ని, తనుజ గారిని, నేను ఇన్నాళ్ళు ఒక అమ్మాయి 2 అబ్బాయిలు అనుకున్నాను, కానీ 3 అమ్మాయిలతో ఆడుతున్నానని ఇవాళ అర్థమైందని అంటాడు. ఆ మాట ప్రోమోలో గురిపించింది, అది చాలా తప్పు. ఆయనే అంటాడు భరణి గారు, అమ్మాయిలు అది భరణి అంటున్నా, మాస్క్ మ్యాను ఇది తనుజ గారిని నామినేట్ చేస్తారు కదా, ఫస్ట్ ఆ నామినేషన్లో ఒక మాట జారుతారు కదా, దానికి ఆయన ఏమంటాడు ప్రియా గారితో, నా దృష్టిలో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సమానమే, వాళ్ళకి ఈక్వల్ పవర్ ఉంటుంది, ఆ ఉద్దేశంతోనే నేను అన్నా, వాళ్ళు తక్కువ అయితే చెప్పండి నేను సారీ చెప్తాను, నా దృష్టిలో వాళ్ళు ఏం తక్కువ కాదు, ఆయన ఏ కాలంలో ఉన్నాము అది ఇది అంటాడు. ఇప్పుడు ఆయనే అంటాడు వాళ్ళిద్దరు అబ్బాయిలు 2 అమ్మాయిలతో సమానమని, అంటే ఆయన దృష్టిలో అమ్మాయిలు అంత తక్కువనా,
అప్పుడు ఒక మాట అంటాడు, ఇప్పుడు ఒక మాట అంటాడు. మళ్ళీ అలాగే గుడ్డు విషయం ఎత్తుతాడు. గుడ్డు ఇది చాలా భరణి గారు మనల్ని మోసం చేశారు, మనకు చెప్పలేదు చేశారు. సరే భరణి గారు మోసం చేశారు అన్నప్పుడు సంజన గారు గుడ్డు మెయిన్ దొంగతనం చేసి సంజన గారు, మీరు ఎందుకు సంజన గారితో క్లోజ్గా ఉన్నారు? సంజన గారు మీకు కెప్టెన్సీ ఇస్తే నేను నాకొద్దు, మీరు దొంగతనం చేశారు, నాకు మీ మీద నమ్మకం లేదు, మీరు ఫేక్ పర్సన్ అని నాకొద్దని ఛాన్స్ వదులుకోవచ్చు కదా కెప్టెన్ కంటెంటర్గా, ఎందుకు తీసుకున్నారు? అలాగే ఈరోజంతా ఫుడ్ తిండు. తనుజ గారు భరణి గారు ఫుడ్ వండితే తిననని చెప్తారు. ఆఖరికి భరణి గారు మార్నింగ్ సాంగ్ రాగానే గుడ్ మార్నింగ్ సార్ అంటే నా దగ్గరికి రాకండి, నేను మీలాగా ఫేక్గా ఉండరు అని చెప్పి కనీసం సెకండ్ కూడా ఇయ్యడు. తనుజ గారు కూడా మాట్లాడడానికి వెళ్తే కసురుకొని పక్కకి వెళ్ళిపోతాడు. వాళ్ళు ఫుడ్ వండితే ఫుడ్ తినను కూడా తిను, నేను ఫుడ్ తినను, చావనైనా చేస్తా కానీ వాళ్ళు చేసిన ఫుడ్ తిన్ను, వాళ్ళకు ఫేక్ పర్సన్స్, అలాంటి ఫేక్ పర్సన్స్తో నేను ఉండనట. ఆయన ఫేక్ కాదు. ఇలా కూల్ డ్రింక్స్ అన్నీ కెప్టెన్ గదిలో కూల్ డ్రింక్స్ అవి ఉంటాయి, అవి ఎవరు దొంగతనం చేయగొట్టి ఈయన పోయి దొంగతనం చేసిండు. ఇవాళ ఎందుకు ఈయన దొంగతనం చేసిండు? అలాగే ప్రియా గారు దొంగతనం చేస్తారు, శ్రీజ దొంగతనం చేసింది, రీతు చౌదరి కూడా దొంగతనం చేసింది. ఏమనంటే ఆమె చేసింది కాబట్టి మేము చేస్తామని చెప్పి, అంటే ఆమె చేసిందని వీళ్ళు చేస్తారా? అప్పుడు ఇద్దరు దొంగలే కదా. రేపు నాగార్జున గారు వీడియో వేసి మాస్క్ మ్యాన్కి చూపించాలి. నువ్వు భరణి కానీ అన్నీ మాట్లాడుతున్నావు ఫేక్ అని, నువ్వు ఫేక్ కాదా? నువ్వు ఎలా సంజన గారితో ఫ్రెండ్షిప్ చేస్తావు? నువ్వెందుకు దొంగతనం చేసినావు? నువ్వెందుకు మాటలు ఫ్లిప్ అవుతున్నావు? ఒకసారి ఒక మాట అంటాడు, ఒకసారి ఒక మాట అంటాడు. రియల్గా మాస్క్ మ్యాన్ పక్కా ఈ వీక్గా నామినేషన్లో ఉంటుంటే ఈ వీక్ ఆయన పక్కా ఎలిమినేట్ అయ్యేవాడు. నాకైతే ఆయన బిహేవియర్ అనేది అస్సలు నచ్చాల. ఎలా పడితే అలా మాట్లాడుతుండు. అలాగే కామెంట్స్ కూడా చాలామంది ఎలా పడితే అలా మర్యాద మనిషి కానీ, అతడు ఏం పడితే ఇలా మాట్లాడడము, ఇమాన్యుయల్ కానీ పోయి నువ్వు 100 మందిని తెచ్చుకోపో, నువ్వు అసలు నీకు బిగ్ బాస్కి ఏం తెలియదు, నువ్వు ఎందుకు వచ్చినావు, అది ఇది అని తిడుతుండు. చాలా రాంగ్ అయితే మెయిన్ మాస్క్ మ్యాన్ కానీ చాలా రాంగ్గా ప్రవర్తిస్తుంది. అలాగే ఫన్ టాస్క్ జరుగుతుంది. ఫన్ టాస్క్ అయితే బాగా జరిగింది, చాలా బాగుంది. ఆ ఫన్ టాస్క్ జరగగానే సంజన గారు దాని ముందుకి ఏం చెప్తారంటే, మీ అందరికీ తన దగ్గర కూల్ డ్రింక్స్ చాలా ఉంటాయి, ఆ కూల్ డ్రింక్స్ ఇస్తాడు, దాంతో అందరు ఫన్ టాస్క్ చేస్తారు. ఉదయం దొంగతనం జరుగుతుంది కదా, తను కూల్ డ్రింక్ బాటిల్ ఒకటి కొట్టేస్తారు. అదే మన హరీష్ గారు అన్నమాట మాస్క్ మ్యాన్ కొట్టేస్తారు. అయితే తన టాస్క్ అంతా అయిపోయినాక ఇది బెస్ట్ ప్లేయర్స్ని ఎంచుకొని వాళ్ళకి ఇస్తా అని చెప్పి అక్కడ పెట్టి, నా కూల్ డ్రింక్ ఒకటి కొట్టేశారు, అది కొట్టేసి ఇక్కడ పెట్టండి, ఆ తర్వాత ఇస్తాను ఒక గొడవ లేపుతారు. దాంతో అందరూ గొడవ పడతారు. దానికి ముందు తను సంజన గారు కొన్ని డిసిషన్స్ ఇంపార్టెంట్ తీసుకుంటే, మిగతా వాళ్ళు ఎవరైతే వీళ్ళ కామనర్స్ ఉన్నారో, మీరు జస్ట్ హౌస్ ఓనరు మాత్రమే, ఒక కెప్టెన్ మాత్రమే, మీకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదని ఆమెతో వాదిస్తారు అన్నమాట. అలా వీళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్ అంతా ఇదే జరిగింది. ఇంకా రేపు చూడాలి, రేపు శనివారము నాగార్జున గారు వస్తారన్నమాట. చూడాలి ఎవరెవరికి ఎలా క్లాస్ పెడతారు. నాకు తెలిసి పవన్ చేసిన మిస్టేక్ వీడియో వేసి చూపించాలా. అలాగే మాస్క్ మ్యాన్ ఇమాన్యుయల్కి అన్యాయం చేశాడు, దానికి ముందు వాళ్ళిద్దరికి పలికాడు. అలాగే మర్చిపోయినా, మాస్క్ మ్యాన్ ఒక మాట అంటాడు, మర్యాద మనిషి సంచాలక్ కదా, ఇప్పుడు సంచాలక్ అంటే అబ్జర్వ్ చేసే పని ఏం కాదు, 2 సార్లు చెప్తాడు, 3వ సారి చెప్పడం ఆయన ఏమన్నా ప్రతిసారి గైడెన్స్ ఇస్తూ ఉండాలి, వీళ్ళే ఆడాలి. అక్కడ బిగ్ బాస్ క్లియర్గా అన్నాడు, సంచాలక్ గ్రీన్ లైట్ రెడ్ లైట్ పడింది ఇది చూసి చెప్పాలి అని. ఫస్ట్ ఇద్దరికి చెప్తాడు, ఇమాన్యుయల్కి చెప్పడు కావాలని. అది వీడియో వేసి చూపించి మాస్క్ మ్యాన్కి మర్యాద మనిషికి ఇద్దరికి నాగార్జున గారు క్లాస్ పిక్కాల. అలాగే పవన్ కళ్యాణ్ చెయ్యి పెట్టాడు, తను ఏమంటాడు, నేను చెయ్యేం పెట్టలే, భుజంది ఒక్కటి తగిలింది అని అబద్ధం ఆడుతాడు. అది వీడియో వేసి చూపించాలి. అలాగే ఈ మాస్క్ మ్యాన్ చేసినవి, తనుజ గారిని తిట్టినవి అవన్నీ వీడియోలు వేసి, అలాగే వీళ్ళిద్దరిని అమ్మాయిలతో సహా పోల్చినవి కూడా వీడియో వేయాలి. అలాగే ప్లస్ దానికి ముందు ప్రియా గారితో నేను అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తా, అది ఇది వాళ్ళని పొగిన ప్రతిది మెయిన్ మాస్క్ మ్యాన్ చేసినవి అన్నీ వీడియో వేసి చూపించాలి. మీలో ఎంతమంది నాగార్జున గారు ఎవరెవరికి క్లాస్ పిక్కాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఎపిసోడ్ చూస్తే మాస్క్ మ్యాన్ మాట్లాడింది కరెక్టా రాంగా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే రామ్ రాథోడ్ గేమ్ ఎలా అనిపించింది అని కూడా కామెంట్ చేయండి. నాకైతే రామ్ రాథోడ్ గేమ్ చాలా బాగా నచ్చింది, సూపర్గా ఆడాడు. అలాగే సంజన గారు కూడా ఆడారు, కానీ రామ్ రాథోడ్ అయితే చాలా ఎఫెక్ట్ పెట్టాడు, చాలా బాగా ఆడాడు, నాకైతే బాగా నచ్చింది. అలాగే మీరు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్, బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.